సో ఒక 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 యాహ్! బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. ఓకే. మీ 'బిగ్ బాస్' హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా. ఆ! మరి 'బిగ్ బాస్' హౌస్‌లో నా వాటర్ బాటిల్ హెచ్‌హెచ్ అని రాసుంటది. ఓకే. మీకు 3, ఎవరు 3 చెప్పానా? హ్మ్. వావ్! సూపర్బ్! ఓకే. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు హ్మ్. అని అర్థమవుతుంది మీరు కరెక్ట్. చెప్పిన కరెక్ట్. ఆన్సర్‌లో. కరెక్ట్. మరి మీకెందుకు బ్రో 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ అందరూ మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర నుంచి అంటే ఎందుకు బెస్ట్ స్టాండ్ ఫ్రెండ్స్ ఎక్స్‌పెక్ట్ అదే చేశారు? చూసారా శివ, హ్మ్. ఇలాంటి దోగలాపన ఉండటం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లమ్. హ్మ్. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఆ! ఆ! ఉన్న శివ ఒక మాట అడుగుతున్నా. మీరు శివ నార్మల్‌గా శివ మాట్లాడతారు. నార్మల్ కాదు. మీతో మంచిగా మాట్లాడతారు లేదు కొంతమంది. లేదు లేదు. మీరు శివ ఒక ఆళ్ళతో మాట కొంచెం అడుగుతా. శివ, ఒక మాట. శివ ఒక మాట అడుగుతా. ఒక మాట. శివ ఒక మాట నేను అడుగుతా. నా క్వెషన్ లేదు కంప్లీట్ లేదు లేదు చేసేయండి. శివ, నేను మిమ్మల్నే అడుగుతున్నా క్వెషన్. హ్మ్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. హ్మ్. నేను బయటెళ్తున్నా. హ్మ్. నన్నెవడో వచ్చి పొడిచెళ్ళిపోయాడు. హ్మ్. మీరొచ్చి సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు అలాగేం లేదు. మిమ్మల్ని నేను కాపాడతాను. అది హ్యుమానిటీ. దాన్నేమంటారు స్టాండ్. ఆ! స్టాండ్ అంటారు. దాన్నే అంటారు. దాన్ని స్టాండ్ రైట్ అంటారు. టైమ్‌లో స్టాండ్. హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఎళ్లి ఎలా హెల్ప్ అవుతది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు. కొంతమంది సరే ఓకే. నా ఎళ్ళిపోతారు. విషయంలో పొడవడం కాదు. ఎవరో ఒకరు తప్పు చేశాడు. అవును. స్టాండ్ తీసుకుంటారా? తీసుకోరా? ఆ! తప్పుంటే తప్పని అది చెప్తా. పర్సనాలిటీ. మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడతది. హ్మ్. నేనేంటి తెలుసా? అదే అంటున్నా మీ పర్సనాలిటీ నేనదే చెప్తున్నా. అదే అంటున్నా. మీరు అదే అందరితో శివ. మంచిగుంటున్నారు. వాళ్ళనే నామినేట్ మన చేస్తున్నారు. చెల్లయితే ఇదిగో మన చెల్లయితేనే పక్కన ఆ! ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను. ఆ! మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం చూసావా? ఆ! అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏంటి తెలుసా? ఆ! నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ! నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ! నా శత్రువు అయినా సరే, హ్మ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా! అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ! మరి మీలాగా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా. హ్మ్. రైట్, రాంగ్ పక్షాన నిలబడాలి. హ్మ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు. హ్మ్. వాళ్ళలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు ఆళ్ళు తప్పని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా! చెప్తున్నాను వాళ్ళనే. కదా! ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పీఆర్‌ల వల్ల హ్మ్. వచ్చే ఓట్లు. హ్మ్. అర్థమైందా? వాళ్ళ లుక్స్ వల్ల. హ్మ్. నాకేం పీఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు. ఎవ్వరిని నోరు తెరిసి ఓటేయమని కూడా అడగలేదు. హ్మ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్‌లో ఒక్కసారి అది తప్పదనుకున్నప్పుడు అడిగాను తప్ప, హ్మ్. ఎవ్వరిని అడగల. మా ఫాదర్‌ని కూడా ఓటేయొద్దని చెప్పన్నా. హ్మ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా? హ్మ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, హ్మ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ జెన్యూన్. ప్యూర్ హార్ట్. యాహ్! పియూఆర్‌ఈ. హ్మ్. పూర్ హార్ట్ కాదు. హ్మ్. అర్థం కాలా? హ్మ్. సో, థిస్ ఈస్ మీ. నేను చెప్తున్నాగా కంకర్రాళ్ళు, గురకరాళ్ళు కుప్పటి దొరుకుతాయి. హ్మ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, హ్మ్. ప్రెషియస్. హ్మ్. సో, ఎక్కువ దొరకవు. సో, హ్మ్. ఐ యామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు గూడా చెప్పారా? ఓటు అడగకండి జనాల్నని? ఇంట్లో వాళ్ళంటే? అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు. క్వెషన్ అంటే క్వెషన్ చాలా కరెక్ట్‌గా ఉంటే మీ ఎవరని మీ స్పెసిఫై. వైఫ్ గారికి గాని, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి గాని ఓటెయ్యండి అని ఎవరిని జనాల్ని అడగకండి అని చెప్పారా? నేను ఇంట్లోంచి ఎళ్ళే వరకు హ్మ్. నేను ఎవ్వరిని ఓటేయమని అడగల. హ్మ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి ఎళ్ళే వరకు. మరి హౌస్‌లో తర్వాత ఉన్నప్పుడు? బయట అది చెప్తున్నా కదే. హ్మ్. నేను ఇంట్లోకెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలీదు. హ్మ్. మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారే మీ ఇన్‌స్టాలో? ఎవరు? ఏ డేట్‌లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ. హ్మ్. నేను మెయిన్ హౌస్‌లోకి ఎళ్ళక ముందు, హ్మ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవ్వరిని ఓటు అడగలేదు. హ్మ్. ఈ విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తా శివ. మోస్ట్ పర్సనల్ విషయం చాలా మందికి తెలీదు. హ్మ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు. హ్మ్. మాకో డేట్ ఇచ్చారు. హ్మ్. ఫస్ట్‌న. హ్మ్. ఆ టైంకి నేను ఎళ్ళలేకపోయా. హ్మ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా! ఆ టైంలో. హ్మ్. వినాయక చవితి. హ్మ్. హ్మ్. వెళ్తున్నా కార్‌లో నేను. హ్మ్. ఆ టైంలో వర్షాల టైం గూడా. హ్మ్. వెళ్తున్నాను. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒకాయన కాల్ చేశారు. హ్మ్. కాల్ చేసి, "నాన్న, హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడొచ్చు కదా!" హ్మ్. ఓకే. చుట్టాలవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకసల ఇంటి పేరు హ్మ్. ఏం లేదు. నా క్యారెక్టర్‌కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా? నేను మనిషిని, ఇండియన్‌ని రెండే నమ్ముతా బలంగా. ఇంకేమి నమ్మను నేను హ్మ్. స్ట్రాంగ్‌గా. హ్మ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు హ్మ్. ఆయన సాఫ్ట్‌గా, స్మార్ట్‌గా హ్మ్. తర్వాత మాట్లాడదాము నేనెళ్తున్నానని చెప్పాను. హ్మ్. తర్వాత ఎళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు, మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్‌లో ఏమన్నా తెలుసా? 43 సంవత్సరాలు నా లైఫ్. ఊహొచ్చినప్పటి నుంచి ఎలా బతుకుతున్నా. నువ్వు నన్ను నాకుగా చూసి ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేనెవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వెయి. హ్మ్. లేదంటే నువ్వు కూడా ఓటెయొద్దు డాడీ. హ్మ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. ఫోన్ పెట్టేసాను ఫోన్ పెట్టేసా. ఏది మా ఫాదర్ జూన్‌లో ట్రీట్మెంట్ చేపించుకున్న మా ఫాదర్‌ని హ్మ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడా. థట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతతో ఉంటా. ఓటు వేయమని అడిగిన తర్వాత గూడా మీకు ఓటేయకపోవడానికి కారణం ఏంటి? నీకు నచ్చలేదేమో అర్థం కాలేదేమో జనానికి.
ఆ! మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో జరుగుతుంది. నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది? అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు. ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అంటే అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే ఏసుకొనున్నారు. నేను అదే చెప్తున్నా బ్రదర్. మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా! హ్మ్. అవునా? హ్మ్. కొన్నిసార్లు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. హ్మ్. సో, ఈసారి అంటే మీ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా ఆ! రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అహా! అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్. యాక్టింగ్ ఓకే. చేస్తారు. యాక్టర్స్ ఉంటారు. హ్మ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగా? అగ్ని పరీక్షలో ఏముంది? ఇక్కడే ఉంది. బిగ్ బాస్‌లో చేసింది అగ్ని యాక్టింగా? పరీక్షలో అగ్ని పరీక్ష ఎలా ఉంటది? ఆ! మనం 16 అవర్స్ ఆర్ 14 అవర్స్ ఉంటాం మనం. హ్మ్. ఇంటికెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూయస్‌గా టాస్క్‌లు నడుస్తాయి. హ్మ్. ఇక్కడ టాస్క్‌తో పాటు మనకొక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. ఎందుకంటే 24/7 ఉంటాం మన హ్మ్. ఇంట్లో. హ్మ్. అవునా? హ్మ్. సో, మన ఇష్టం ఉన్నా లేకపోయినా హ్మ్. మనం తప్పదు. మన ఫ్యామిలీతో మాట్లాడం. అవునా అంటే కాదా? అంటే మీ రిఫ్రెష్ అవ్వటానికి ఉండదు. అవును. సో, కంటిన్యూయస్‌గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైమ్ టాస్క్‌లు నడుస్తుంటాయి. అంటే మీ సో, పర్సనాలిటీ జనాలకి నచ్చలేదంటారు. మీకు అదే చెప్తున్నా. ఇంకా కంప్లీట్ అవ్వల అది. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోటితో చెప్తున్నారంటే, అంటే మీరు అలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ! బట్ నేను చెప్తున్నాను గదా! ఆ! సో, ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఫస్ట్ వీక్‌లోనే వీకెండ్‌లో చాలా రాంగ్ నేరేటివ్ సెట్ అయింది. హ్మ్. నేను అనని పదాలు నేను అన్నానని, హ్మ్. ఓకే. నన్నన్న పదాలు అసలు మాటలే కాదని, హ్మ్. తర్వాత ఒక యాక్షన్‌కి రియాక్షన్‌ని గూడా వక్రీకరించి, హ్మ్. నేను అది కానిదని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవ్వరు ఎఫెక్ట్ అవ్వనంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలంటారు గదా! హ్మ్. వైఫ్ బీటర్ అని పోట్రైంది. అప్పుడు లాస్ట్ టైమ్ మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. హ్మ్. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారుగా నిన్న ప్రెస్ దాంట్లో. హ్మ్. హ్మ్. ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు? హ్మ్. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఇలాంటోళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. హ్మ్. నేను ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వనానంటే హ్మ్. మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు. హ్మ్. మీ వాయిస్ వినిపించాలి. మీ ఛానెల్‌లో కూడా మాట్లాడట్లేదు. మీరు ఎక్కడ? హ్మ్. మీకు ఆ ధైర్యం ఏంటి? హ్మ్. అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది గానీ అప్పుడే మాట్లాడా. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అవునా హ్మ్. కాదా? అవును. 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 ఆ అవును. ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేయమని అడగడం చూసారా మీరు? హ్మ్. హ్మ్. కావాలంటే తీసుకొని చూడండి. హ్మ్. నేను డిజర్వింగ్ నేను అదే అనుకుంటే, అదే. హ్మ్. రైట్ అనుకుంటే ఓటేయమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా! హ్మ్. అదే మాట కట్టుబడి ఉన్నాను కదా! హ్మ్. అదయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. హ్మ్. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి. ఏంటి తెలుసా? హ్మ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. హ్మ్. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. హ్మ్. అయినా ఒక స్టిల్ సెక్షన్ ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లేవర్. అని నేను ఎవ్వరిని అనలేదు. ఒకళ్ళు మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి. ఆ! దట్ ఇది కూడా ఆ రెడ్ ఫ్లేవర్ ఏ సిట్యుయేషన్‌లో అన్నారు ఒకసారి అని చెప్పరా? అదే చెప్తాను గదా! హ్మ్. హ్మ్. మీకు కన్‌స్ట్రక్ట్‌గా 2 విషయాలు అంటే నేను ఒకదానికొకటి చూసాను. ముడిపడి ఉంటాయి. నేను చూసాను. ఆ! మీరేం ప్రియా చూసారో ఇంకా అహా! క్లియర్‌గా లేదు. ప్రియా ఇలా ఇస్తది. రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. ఆ! అప్పుడు మీరేమన్నారు? హ్మ్. నార్మల్‌గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దామనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప, ఆ! నేను ఇమాన్యుల్‌ని రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయనకి కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా? ఆ! శివ హ్మ్. ఓ పని చేద్దామా? హ్మ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. హ్మ్. మీరు హ్మ్. నేను కరెక్ట్ అయితే హ్మ్. జస్ట్ నాకు రూ. 10,000 ఇవ్వండి. హ్మ్. మీరు కరెక్ట్ అయితే రూ. 1,00,000 ఇస్తా. నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను రూ. 1,00,000 ఇస్తా అంటున్నా. మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ! వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ హ్మ్. ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ హ్మ్. యూ రెడీ ఫర్ థట్? హ్మ్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నేను ఎవరిని కూడా అన్ని మనిషిని మీకు అర్థమైందిగా పర్సనాలిటీ. హ్మ్. నా నోటమ్మట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను ఆగు. సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ ఆగు. అన్నా. ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు బ్రో. కాంటెక్స్ట్ తెలీదు. నీకు కానీ కాదు బ్రో. బయటకొచ్చిన తర్వాత బ్రదర్ నేను నార్మల్‌గా బయటకొచ్చిన చెప్తున్నా. తర్వాత బ్రో. ఆ ఫుటేజ్‌ని హ్మ్. నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును బ్రో. స్లో మోషన్‌లో బ్రో. వినిపిచ్చారు. క్లియర్‌గా నాకు బ్రో. బ్రో. అర్థమైంది కదా! హరీష్ చెప్పండి. బ్రో. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు ఏసేసి కాదు. ఎళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతది? బ్రో. మీరు ఆ నార్మల్‌గా గ్రౌండ్‌కి మీరు స్టాండే ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్‌లో ఇంకా ఉంటాను. నన్ను మీరు నాలాంటోళ్ళు ఫేస్ మీరు చేయలేదనుకుంటా మీరు శివ. ఇదే అన్నారు. ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మనోళ్ళు శివ ఇంకా నాలాంటోళ్ళు ఇది ఫేస్ చేయలేదనుకుంటా. బ్రో వినండి. వినటం అతను కాదు. ముందు దాని గురించి మాట్లాడుకోవాలి గదా! నేను అదే ఆ మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మీకు దీని ఓకేనా? గురించే మాట్లాడుతున్నాను. మీరొక ఇప్పుడు దీని గురించే మీరు మాట్లాడుతున్నా. విన్నారు ప్రియా ఇలా ఒక్క జరిగిందని అన్నారు నిమిషం. కదా! ఒక్క నిమిషం. దానికి ఓకేనా? ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క అహా! నిమిషం ఉండదు. ఆ! నేను నేను దాన్ని ఛాలెంజ్‌కి రెడీ లేను. రెడీ ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే. క్లారిటీ. అదేం బ్రదర్. సరే. బ్రో. అంత సాలరీ తీసుకుంటున్నారు. బ్రో. ఒక 'బిగ్ బాస్' ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు. యూ నో యాంకర్ శివ అంటే ఇవ్ మంచి రెప్యుటేషన్ ఉంది. బ్రో. రూ. 10,000 ఎంత ఆహ్, మీకు జుజుబీ. ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కున్నంత ఒక అవ్వదు. ఒక మీ చి డ్రెస్ అంత అవ్వదు. ఒక చిన్న అరే పాయింట్. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. ఒక చిన్న పాయింట్ బ్రో. ఏం శివ? ఒక చిన్న ఏ పాయింట్ శివ బ్రో. వెనకడుగేయటమ్మా. అరే మాట తప్పరు, మడం తిప్పరు అనుకున్న శివ అయ్యో! భయపడ్డారు ఏంటి ఛీ! పాపం. ఛీ! ఛీ! భయం అంటే అది సరే కాదు గాని ఓకే. బ్రో. ఇది కాదు. ఇది రూల్ ఔట్ అయిపోయిందా? బ్రో. ఇది రూల్ ఔట్ ఆ! అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్‌కెళ్దామా? నేను ఆహ్, ఒక ఆహ్, పాయింట్ చెప్పేస్తా. చెప్పండి. ఇప్పుడు మీరన్నారు. హ్మ్. హ్మ్. రెడ్ రోజ్.
రెడ్ రెడ్ ఫ్లవర్. రోజ్ కాదు, రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్. రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు. మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా! ఏకవచనం. ఏకవచనం అని అన్నారు కదా! మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్‌లో ఎందుకన్నారు బ్రో? గులాబీ బ్రదర్ పువ్వు రెడ్ అనొచ్చు కదా! ఫ్లవర్ అని చెప్పి రో రోజు పువ్వు ఆహా! అనొచ్చు కదా! వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే వాళ్ళు మీరేం చదువుకున్నారు నేను అదే నార్మల్‌గా? చెప్తున్నా. ఆ! వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో ఆ! యాజ్ ఇట్ ఈస్‌గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేశా అంటే అంతే. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలీదు. నేను అదే చెప్తున్నా కదా! ఆ! అంత ఫుటేజ్ దొరకలా. ఆ! అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలీదు కదా! ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. హుహు.